ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. కన్యారాశి వారికి ఇది సాధారణ సమయం కాదు. జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత కీలకమైన సమయం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి అవమానం అన్నీ కూడా ఇప్పుడు ఒక అర్థాన్ని పొందబోతున్నాయి. మీరు ఎంతగా బాధపడ్డారో, ఎంతగా మనసులో నొప్పిని దాచుకున్నారో ఈ కాలచక్రం అంతా గమనించింది. ఇప్పుడు అదే కాలచక్రం మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన ఒంటరితనం ఇక క్రమంగా తొలగిపోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఎంతో మంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారంతో మీకు అందిస్తున్నాం. కన్యారాశివారు గత కొన్ని నెలలుగా మీ జీవితంలో వచ్చిన మార్పులు చాలా కఠినంగా అనిపించాయి. మీకు నమ్మకమైన వారు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. మీరు ఎవరితో చెప్పుకోలేని బాధను మోస్తూ బయట ప్రపంచానికి మాత్రం నవ్వుతూ కనిపించారు. కాని మీ హృదయంలోని బాధను ఎవరూ గమనించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మీరు ఎదురుచూస్తున్న మార్పు మీ దిశగా అడుగులు వేస్తోంది. ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు అవుతాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఒక్కో అడుగు జాగ్రత్తగా వేయండి. మీకు వచ్చే ప్రతి అవకాశం ఒక పరీక్ష కూడా కావచ్చు. దాన్ని ఎలా ఉపయోగించాలో మీ తెలివితేటలు నిర్ణయిస్తాయి. మీకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త ఈ సమయంలో మీకు అందుతుంది. అది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశం కూడా కావచ్చు. మీరు పెట్టిన శ్రమకు ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి చేరుతుంది. అది ఒక పెద్ద ఊరటను ఇస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది. ఇన్నాళ్లు మీతో నవ్వుతూ మాట్లాడినవారు నిజంగా మీకు మంచివారా కాదా అన్న విషయం ఈ రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. కొందరు వ్యక్తులు మీ వెనుక మాట్లాడిన విషయాలు మీకు తెలిసి షాక్ అవుతారు. కాని అదే మీకు ఒక పెద్ద పాఠమవుతుంది. మీరు ఇకపై ఎవరినీ అతి విశ్వాసంతో నమ్మకూడదు. మీ జీవితంలో ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎవరు మీకు నిజంగా తోడుగా ఉంటారో, ఎవరు కేవలం నటిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే పాఠాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీకు ఒక కొత్త అవకాశం తలుపు తడుతుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు. మీరు దాన్ని గుర్తించి సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో భారీ మార్పు వస్తుంది. మీరు ఇంతవరకు ఊహించని స్థాయికి ఎదగవచ్చు. మీ ఆలోచన విధానంలో కూడా ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు ఇప్పటివరకు చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడేవారు. కాని ఇప్పుడు మీరు బలంగా మారతారు. మీలో ఒక ధైర్యం పెరుగుతుంది. మీరు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని పొందుతారు. మీ ఆరోగ్యంపై కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. సమయానికి తినడం, సరైన నిద్ర తీసుకోవడం చాలా అవసరం. మీ శరీరం బాగుంటేనే మీరు అవకాశాలను సరిగా ఉపయోగించుకోగలరు. ఈ సమయంలో మీరు ఎక్కువగా మౌనంగా ఉండటం మంచిది. మీ ప్లాన్లు, మీ ఆలోచనలు ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దు. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే వారు మీ ప్రణాళికలను చెడగొట్టే ప్రయత్నం చేస్తారు. మీ జీవితంలో ఒక వ్యక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి మీకు మార్గదర్శకుడిగా మారవచ్చు. లేదా మీ జీవితంలో కొత్త దారిని చూపించే వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తిని మీరు గుర్తించాలి. వారి మాటలను గౌరవించాలి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎవరికి సహాయం చేసినా అది మీకు తిరిగి వస్తుంది. కర్మ సిద్ధాంతం ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేస్తోంది. అందుకే మంచి పనులు చేయడం ఆపకండి. మీరు ఈ సమయంలో భగవంతుడిపై మరింత నమ్మకం పెట్టుకోవాలి. ప్రతిరోజూ కొద్దిసేపు అయినా ధ్యానం చేయండి. ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించండి. అది మీ మనస్కు శాంతిని ఇస్తుంది. మీ ఆలోచనలను స్పష్టంగా మార్చుతుంది. మీకు వచ్చే సంకేతాలను మీరు గమనించాలి. కొన్ని సందర్భాల్లో మీకు అకస్మాత్తుగా పాత విషయాలు గుర్తుకు రావచ్చు. లేదా కొన్ని వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితంలో మార్పుకు సంకేతాలు. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులను ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. అది మీ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే సంఘటనలు మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. మీరు అనుభవించే ప్రతి విషయం మీకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీరు ఇకపై వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరముండదు. మీకు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఒంటరిగా లేరు. దైవం మీతో ఉంది. మీ ప్రతి అడుగును గమనిస్తోంది. మీరు పడిన కష్టాన్ని ఆ దైవం చూసింది. ఇప్పుడు ఆ దైవం మీకు ఫలితం ఇవ్వబోతోంది. మీరు ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలి. ఎలాంటి భయాలకు లోనవ్వకండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే మీలోని శక్తిని గుర్తించండి. ఇకమీదట మీ జీవితం ఒక కొత్త దిశలో ప్రయాణం మొదలుపెడుతుంది. మీరు అనుకున్న దానికంటే పెద్ద విజయాలను సాధించగలుగుతారు. మీకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకి తొలగిపోతుంది. కన్యారాశివారికి ఇప్పుడు జరుగుతున్న మార్పులు సాధారణమైనవి కావు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక దివ్యమైన కాలం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఇప్పుడు మీకు బలంగా మారబోతోంది. మీరు పడిన ప్రతి బాధ, ప్రతి కన్నీటి చుక్క కూడా ఇప్పుడు మీ విజయానికి బాటలు వేస్తోంది.
ఈ సమయంలో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. మీరు ఇంతవరకు అనుకున్నట్లుగా మీరు బలహీనులు కాదని, మీరు ఎంతో శక్తివంతమైన వ్యక్తి అని మీకే అర్థమవుతుంది. గతంలో మీరు చాలాసార్లు మీ అదృష్టాన్ని నిందించారు, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అని బాధపడ్డారు. కాని ఇప్పుడు ఆ ఆలోచన పూర్తిగా మారబోతోంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు అనుభవించే ప్రతి మంచి మార్పు మీకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడూ తప్పు కాలేదు, సమయం మాత్రమే మీకు అనుకూలంగా లేదు. ఇప్పుడు ఆ సమయం మారింది. ఈ 4 రోజుల్లో మీరు అనుభవించే ఒక ముఖ్యమైన విషయం, మీలోని భయం క్రమంగా తగ్గిపోవడం. మీరు ముందుగా చిన్న చిన్న విషయాలకు కూడా భయపడేవారు, కాని ఇప్పుడు మీరు ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. మీరు ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నది మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి కూడా ఈ సమయంలో మెరుగుపడుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు మీ చేతికి చేరుతుంది. మీరు ఎవరికో ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి. లేదా మీరు పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇది మీకు ఒక పెద్ద రిలీఫ్ ఇస్తుంది. మీరు ఇంతవరకు ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. ఈ సమయంలో మీకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే ఆలోచన. అది ఒక వ్యాపార ఆలోచన కావచ్చు, ఒక ఉద్యోగ మార్పు కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం కావచ్చు. ఆలోచనను మీరు నిర్లక్ష్యం చేయకండి. అది మీ భవిష్యత్తును నిర్మించే కీలకమైన పాయింట్ అవుతుంది. మీ సంబంధాలలో కూడా ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన కొందరు వ్యక్తులు మీకు దూరమవుతారు. మొదట ఇది మీకు బాధ కలిగిస్తుంది, కాని తర్వాత మీరు అర్థం చేసుకుంటారు, వారు మీ జీవితంలో ఉండాల్సిన వారు కాదు అని. అదే సమయంలో నిజంగా మీకు తోడుగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరవుతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి నష్టం వెనుక ఒక మంచి లాభం దాగి ఉంటుంది. మీరు కోల్పోయిన ప్రతి సంబంధం మీకు ఒక కొత్త మంచి సంబంధాన్ని తీసుకువస్తుంది. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం మీకు ఇంకా పెద్ద అవకాశాన్ని తీసుకువస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి సాధారణంగా అనిపించినా అవి చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు, మీరు పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించడం, ఒకే వ్యక్తి గురించి గుర్తు రావడం, లేదా ఒకే రకమైన సంఘటనలు జరగడం. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితంలో మార్పుకు సంకేతాలు. మీరు ఈ సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ఎందుకంటే మీలో వచ్చే ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం కూడా అలాగే మారుతుంది. అందుకే పాజిటివ్గా ఆలోచించడం చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. మీరు పనిమీద ఎక్కువగా ఫోకస్ పెట్టి మీ ఆరోగ్యాన్ని మర్చిపోవడం చాలా సాధారణం. కానీ ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిన్న చిన్న సమస్యలను కూడా పట్టించుకోవాలి. మీకు ఈ సమయంలో ఒక చిన్న షాక్ కూడా రావచ్చు. అది ఒక వ్యక్తి గురించి తెలిసే నిజం కావచ్చు, లేదా ఒక పరిస్థితి గురించి మీరు ఊహించని విషయం కావచ్చు. మొదట అది మీకు బాధ కలిగించినా అది మీకు మంచిదే. ఎందుకంటే అది మీకు నిజాన్ని చూపిస్తుంది. మీరు ఈ సమయంలో ఎవరిమీద అతి విశ్వాసం పెట్టకండి. మీరు చేసే పనులను, మీ ప్లాన్లను చాలా వరకు మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉన్నారు. వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. మీరు ఈ సమయంలో మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టాలి. ఇతరుల మాటలు, విమర్శలు, అడ్డంకులు ఇవన్నీ మీ దారిలో వస్తాయి, కాని మీరు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి. మీ విజయం మీ పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఈ సమయంలో ఒక మంచి మార్గదర్శకుడు కూడా దొరకవచ్చు. ఆ వ్యక్తి మీకు సరైన దారిని చూపిస్తాడు. మీరు అతని మాటలను గౌరవించాలి. అతని సలహాలను పాటిస్తే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రావడానికి ముందు కొన్ని చిన్న చిన్న పరీక్షలు తప్పకుండా వస్తాయి. ఈ 4 రోజులు కూడా అలాంటి పరీక్షలే. మీరు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేస్తే మీకు వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఈ సమయంలో భగవంతుడిని మరింతగా నమ్మాలి. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయండి. మీ మనసులో ఉన్న భయాలను, సందేహాలను దైవానికి అప్పగించండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి విషయం ఒక కారణంతోనే జరుగుతుంది. మీరు అనుకున్నట్లు జరగకపోయినా అది మీకు మంచికే జరుగుతోంది. మీరు ఈ 4 రోజుల్లో మీలోని నిజమైన శక్తిని గుర్తిస్తారు. మీరు ఇంతవరకు మిమ్మల్ని మీరు అంచనా వేయలేదు, కాని ఇప్పుడు మీరు మీలో ఉన్న అసలు సామర్థ్యాన్ని గుర్తిస్తారు. మీరు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. అందుకే ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు ఈ సమయంలో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా జరుగుతాయి. మీరు ఊహించని విధంగా కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. అది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పటివరకు పడిన కష్టం వృథా కాలేదు. అది మీకు ఒక పాఠం నేర్పింది. ఇప్పుడు ఆ పాఠం మీకు విజయాన్ని అందిస్తుంది. కన్యారాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ దశ నిజంగా ఒక తిరుగుబాటు సమయం. ఇది మీ జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగును తీసుకువచ్చే దశ. మీరు ఇంతవరకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇప్పుడు ఒక గొప్ప ఫలితంగా మారబోతోంది. మీ హృదయంలో ఉన్న ఆత్మవిశ్వాసం మళ్లీ పుట్టుకొస్తుంది. మీరు మీమీద నమ్మకం పెంచుకుంటారు. ఇది మీ విజయానికి మొదటి అడుగు. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ఒక ముఖ్యమైన విషయం, నిజమైన శత్రువు బయటపడటం. ఇన్నాళ్లు మీతో చాలా దగ్గరగా ఉండి మీకు మంచి చేస్తున్నట్లు నటించిన ఒక వ్యక్తి ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తాడు. ఆ వ్యక్తి మాటలు, ప్రవర్తన ఒక్కసారిగా మారిపోతాయి. మీరు మొదట షాక్ అవుతారు, కాని అదే మీకు ఒక గొప్ప మేలవుతుంది. ఆ వ్యక్తి వల్ల మీకు ఇంతవరకు జరిగిన నష్టాలను మీరు అర్థం చేసుకుంటారు. మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు మీకు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి.
కాని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీ జీవితంలో నుంచి దూరం అవ్వబోతున్నాడు. అదే మీ అదృష్టానికి ప్రారంభం. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిమీద పూర్తిగా ఆధారపడకండి. మీ నిర్ణయాలను మీరు స్వయంగా తీసుకోండి. ఇతరుల సలహాలు వినండి కాని చివరి నిర్ణయం మీది కావాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు ధనయోగం చాలా బలంగా కనిపిస్తోంది. మీరు ఊహించని విధంగా డబ్బు మీ చేతికి చేరుతుంది. ఇది పాత బకాయిల రూపంలో రావచ్చు లేదా కొత్త అవకాశాల రూపంలో రావచ్చు. మీరు ఎక్కడైనా పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు తీసుకున్న అప్పులు తీర్చే అవకాశం వస్తుంది. మీకు ఒక స్థిరమైన ఆదాయం ఏర్పడుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు ఈ సమయంలో ఒక కొత్త అవకాశాన్ని కూడా అందుకుంటారు. అది మీ కెరీర్కు సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు. మీరు దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఇంతవరకు ఊహించని స్థాయికి ఎదగవచ్చు. మీరు ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించాలి. ఎవరు మీకు నిజంగా తోడుగా ఉన్నారో, ఎవరు కేవలం నటిస్తున్నారో గుర్తించాలి. ముఖ్యంగా ఎస్ మరియు ఆర్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించవచ్చు. ఈ 4 రోజుల్లో మీకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు అకస్మాత్తుగా నిద్రలేచే అవకాశముంది. లేదా మీకు పదే పదే ఒకే రకమైన కలలు రావచ్చు. ఇవన్నీ సాధారణం కాదు. ఇవి మీ జీవితంలో మార్పుకు సంకేతాలు. మీకు ఈ సమయంలో ఒక ఆధ్యాత్మిక అనుభవం కూడా కలగవచ్చు. మీరు భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచించవచ్చు. మీరు మంత్రాలు జపించాలనే కోరిక కలగవచ్చు. ఇది మీకు చాలా మంచిది. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక శక్తి మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు ఈ సమయంలో తప్పకుండా ఒక పరిహారం చేయాలి. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి ప్రశాంతంగా కూర్చుని ఓం నమఃశివాయ మరియు ఓం శనేశ్వరాయ నమః మంత్రాలను 108 సార్లు జపించండి. ఇది మీకు చాలా శక్తిని ఇస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. మీరు ఈ సమయంలో కోపాన్ని పూర్తిగా నియంత్రించాలి. చిన్న చిన్న విషయాలకు కోపపడకండి. ఎందుకంటే కోపం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటేనే మీరు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఈ సమయంలో వినయంగా ఉండాలి. మీకు ఎంత విజయం వచ్చినా అహంకారం ప్రదర్శించకండి. ఎందుకంటే అహంకారం మీ అదృష్టాన్ని తగ్గిస్తుంది. మీరు వినయంగా ఉంటేనే దైవం మీకు ఇంకా ఎక్కువగా సహాయం చేస్తుంది. మీరు ఈ సమయంలో ఇతరులకు సహాయం చేయాలి. మీరు చేసే ప్రతి మంచి పని మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది మీకు తిరిగి వస్తుంది. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. మీరు ఇంతవరకు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు ఒక ముగింపుకు వస్తోంది. మీకు ఈ సమయంలో ఒక గొప్ప విజయం కూడా లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని పూర్తి అవుతుంది. అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ మీద గర్వపడతారు. మీరు ఈ సమయంలో మీ కుటుంబానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాలి. వారి మద్దతు మీకు చాలా అవసరం. మీరు వారితో మంచి సంబంధాలను కొనసాగించాలి. మీ ఆరోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. మీరు ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తినాలి. మీరు ఈ సమయంలో ఎక్కువగా మౌనంగా ఉండటం మంచిది. మీ ప్లాన్లను ఇతరులతో పంచుకోవద్దు. మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. మీరు ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మీ మనస్సును వినాలి. కన్యారాశి వారికి ఇప్పుడు జరుగుతున్న మార్పులు మరింత లోతుగా ప్రభావం చూపబోతున్నాయి. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న శక్తులు మారుతున్నాయి. మీ జీవితం ఒక కొత్త దిశలో ప్రయాణం ప్రారంభిస్తోంది. ఈ దశలో మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలను తీసుకురాబోతున్నాయి. అందుకే మీరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భావోద్వేగాలపై నియంత్రణ చాలా అవసరం. ఈ 4 రోజుల్లో మీ కుటుంబ జీవితంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇంతవరకు మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత దగ్గరవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే విషయాలను వారు గౌరవిస్తారు. ఇది మీకు ఒక పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ జీవితంలో కూడా ఒక ముఖ్యమైన మలుపు రాబోతోంది. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తుంటే ఆ బంధం మరింత బలపడుతుంది. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అయితే ఎక్కడైతే మోసం లేదా అసత్యముందో అక్కడ నిజాలు బయటపడతాయి. అది మొదట కొంచెం బాధ కలిగించినా తర్వాత అది మీకు మంచిదే అవుతుంది. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండడు. కొందరు కేవలం ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే వారు మీ జీవితంలో నుండి స్వయంగా దూరమవుతారు. అదే ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది. మీరు ఈ సమయంలో మీ మనసును బలంగా ఉంచుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా తడబడకండి. మీరు ధైర్యంగా ఉంటేనే మీరు ఈ కాలాన్ని సరిగా ఉపయోగించుకోగలుగుతారు. మీలో ఉన్న శక్తిని మీరు నమ్మాలి. మీ కెరీర్ విషయంలో కూడా ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది. మీరు పనిచేస్తున్న చోట మీకు గౌరవం పెరుగుతుంది. మీ పనిని గుర్తించి మీకు కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. ఇది మీకు ఒక మంచి అవకాశం. మీరు దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మీ స్థాయి పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు రావచ్చు. మీరు ఇంతవరకు ఊహించని లాభాలు పొందవచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన శక్తి కలుగుతుంది. మీరు ఏ పని చేసినా దానిలో విజయాన్ని సాధించే అవకాశాలు పెరుగుతాయి. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టితే మీరు తప్పకుండా విజయాన్ని అందుకుంటారు.
ఈ 4 రోజుల్లో మీకు కొన్ని ఆధ్యాత్మిక సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు ఎక్కడైనా వెళ్లినా దేవుడి పేరు వినిపించడం, అకస్మాత్తుగా దేవాలయానికి వెళ్లాలనే కోరిక కలగడం, లేదా మీకు తెలియని ఒక ప్రశాంతత అనిపించడం, ఇవన్నీ దైవ అనుగ్రహానికి సంకేతాలు. మీరు ఈ సమయంలో ఒక చిన్న పరిహారం తప్పకుండా చేయాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీటిని తీసుకుని ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించి తాగండి. ఇది మీ శరీరాన్ని, మనసును శుద్ధి చేస్తుంది, మీకు మంచి ఆలోచనలు కలుగుతాయి. మీరు ఈ సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎవరిని బాధపెట్టేలా మాట్లాడకండి. మీరు చెప్పే ప్రతి మాటకు ఒక శక్తి ఉంటుంది. అది మీకు మంచిని లేదా చెడును తీసుకురావచ్చు. మీకు ఈ సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా వస్తుంది. అది మీ సహనాన్ని పరీక్షించే అవకాశం. మీరు ఆ పరీక్షలో విజయం సాధిస్తే మీకు వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఇతరుల విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీ పనిమీదే దృష్టి పెట్టండి. మీరు మీ లక్ష్యాన్ని మర్చిపోతే మీరు వచ్చిన అవకాశాలను కోల్పోతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితం ఇప్పుడు ఒక మార్పు దశలో ఉంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సమయంలో మీలోని నెగటివ్ ఆలోచనలను పూర్తిగా తొలగించాలి. మీరు ఎలా ఆలోచిస్తే మీ జీవితం కూడా అలాగే మారుతుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి. మీకు ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన శుభవార్త కూడా రావచ్చు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే వార్త కావచ్చు. మీరు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఈ సమయంలో భగవంతుని మీద పూర్తి నమ్మకం పెట్టుకోవాలి. మీరు చేసే ప్రతి పని ముందు ఆయనను స్మరించండి. అది మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు ఈ 4 రోజుల్లో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు. అది మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తుంది. మీరు ఆ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలి. మీరు ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పటివరకు అనుకున్న దానికంటే మీరు చాలా బలమైన వ్యక్తి. మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఈ సమయంలో మీ సమయాన్ని సరిగా ఉపయోగించాలి. మీరు సమయాన్ని వృధా చేస్తే మీరు మంచి అవకాశాలను కోల్పోతారు. అందుకే ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించండి. మీరు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పును చూస్తారు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఉత్సాహం కలుగుతుంది. కన్యారాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ దశ కేవలం 4 రోజులకు మాత్రమే పరిమితం కాదు. రాబోయే 3 నెలలపాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన కాలం. ఈ 4 రోజులు ఒక ప్రారంభం మాత్రమే. మీరు ఇక్కడ తీసుకునే నిర్ణయాలు, మీరు చూపించే ధైర్యం, మీరు పాటించే నియమాలు, ఇవన్నీ రాబోయే రోజుల్లో మీకు ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో నిర్ణయిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి విషయంలో ఈ సమయంలో ఒక అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. మీరు ఇంతవరకు కష్టపడి సంపాదించిన డబ్బు నిలబడటం మొదలవుతుంది. గతంలో ఎంత వచ్చినా నిలవకుండా పోయేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. మీరు సేవింగ్స్ గురించి ఆలోచించడం మొదలుపెడతారు. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. అది మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. మీరు ఊహించని చోట నుండి డబ్బు రావచ్చు. అది ఒక పాత బకాయి కావచ్చు లేదా ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు. అది మీ చేతికి చేరుతుంది. మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే తొందరపడకండి. జాగ్రత్తగా పరిశీలించి విశ్వసనీయమైన మార్గాలను మాత్రమే ఎంచుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిలో కొన్నింటి వెనుక ప్రమాదం కూడా ఉండొచ్చు. మీ కెరీర్ విషయంలో ఈ కాలం చాలా కీలకం. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ పనికి గుర్తింపు రావడం ఖాయం. మీపై ఉన్నవారు మీ పనిని గమనిస్తారు. మీకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. మీరు మీ పని పట్ల నిబద్ధత చూపితే మీరు త్వరగా ఎదగగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త భాగస్వాములు, కొత్త ప్రాజెక్టులు మీ జీవితంలోకి వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. కాని మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరికీ అంధవిశ్వాసం పెట్టకండి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు ఇంతవరకు అనుభవించిన ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. మీ మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. మీరు మీ జీవితాన్ని ఒక కొత్త దృక్కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మీరు ఈ సమయంలో మీలోని ఒక ప్రత్యేకమైన ప్రతిభను గుర్తిస్తారు. అది మీకు ఇంతవరకు తెలియకపోవచ్చు. కాని ఇప్పుడు మీరు దాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని మెరుగుపరచగలుగుతారు. మీకు ఈ సమయంలో కొన్ని గోప్యమైన దైవ సంకేతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒకే సంఖ్యలు పదే పదే కనిపించడం, లేదా ఒకే రకమైన సంఘటనలు పునరావృతం కావడం, ఇవన్నీ సాధారణం కాదు. ఇవి మీకు దైవం ఇస్తున్న సంకేతాలు. మీరు ఈ సమయంలో ఒక చిన్న ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 5 నిమిషాలు అయినా మౌనంగా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీలోని ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది. మీరు ఈ సమయంలో మీ మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు చెప్పే మాటలు ఇతరుల మనసులను ప్రభావితం చేస్తాయి. మీరు మంచి మాటలు మాట్లాడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పుడు ఒక కొత్త దశలో ఉన్నారు. మీరు ఇంతవరకు అనుభవించిన కష్టాలు ఇప్పుడు ముగియబోతున్నాయి. మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఈ సమయంలో మీ కుటుంబానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వారి మద్దతు మీకు చాలా అవసరం. మీరు వారితో మంచి సంబంధాలను కొనసాగిస్తే మీరు మరింత బలంగా మారతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం గమనించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన మారుతుంది. కొందరు మీకు దగ్గరవుతారు, కొందరు దూరమవుతారు. ఇది సహజం. మీరు దీనిని అంగీకరించాలి. మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా వచ్చే సమస్యలను జాగ్రత్తగా గమనించండి. మీరు సరైన ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రపోవాలి,
మీరు ఈ సమయంలో ఒక చిన్న పరిహారం చేయాలి. ప్రతి శనివారం ఒక నల్ల నువ్వులు లేదా నల్ల బట్టను దానం చేయండి. ఇది మీకు శనిదేవుడి అనుగ్రహాన్ని తెస్తుంది, మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీరు మంచిగా ఆలోచిస్తే, మంచిగా పనిచేస్తే, మీకు మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. మీరు ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే నిర్ణయం. మీరు దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మీకు ఈ సమయంలో ఒక శుభవార్త కూడా రావచ్చు. అది మీ కుటుంబానికి సంబంధించినదైనా, మీ కెరీర్కు సంబంధించినదైనా కావచ్చు. అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఈ సమయంలో మీలోని నమ్మకాన్ని పెంచుకోవాలి. మీరు మీమీద నమ్మకముంచితే, మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీరు ఇంతవరకు అనుకున్న దానికంటే మీరు చాలా గొప్ప వ్యక్తి. మీరు మీ జీవితాన్ని మీరు నిర్మించగలుగుతారు. కన్యారాశివారికి ఇప్పుడు జరుగుతున్న ఈ దశలో ముఖ్యంగా ప్రభావం చూపుతున్నది శని ప్రభావం. శని అనగానే చాలామందికి భయం ఉంటుంది. కాని నిజానికి శని భగవానుడు న్యాయం చేసే గ్రహం. ఎవరు నిజాయితీగా జీవిస్తారో, ఎవరు కష్టపడి పనిచేస్తారో వారిని శని ఎప్పటికీ వదలడు. మీ జీవితంలో ఇంతవరకు వచ్చిన కష్టాలు కూడా శని ఇచ్చిన పరీక్షలే. ఇప్పుడు ఆ పరీక్షలకు ఫలితం ఇవ్వడానికి సమయం వచ్చింది. ఈ 4 రోజుల్లో శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు ఇంతవరకు చేసిన మంచి పనులన్నీ ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీరు పడిన కష్టానికి సరైన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఎదుర్కొన్న అన్యాయం ఇప్పుడు సరిదిద్దబడుతుంది. మీ శత్రువుల గురించి ఇప్పుడు స్పష్టత వస్తుంది. ఇన్నాళ్లు మీ వెనుక దాగి మీకు నష్టం చేయాలని చూసినవారు ఇప్పుడు బయటపడతారు. వారి మాటల్లో, వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీరు గమనిస్తే వారి అసలు స్వరూపం మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీకు పెద్ద షాక్ ఇవ్వవచ్చు. ఆ వ్యక్తి మీ మీద అసూయతో ఉండి, మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించి ఉంటాడు. మీరు అతన్ని నమ్మి మీ విషయాలను పంచుకున్నా, అతను వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించి ఉండవచ్చు. కాని ఇప్పుడు ఆట అంతా బయటపడుతుంది. మీరు ఇకపై అతనితో దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. శత్రువులను ఎదుర్కోవడం కంటే వారిని గుర్తించడం చాలా ముఖ్యం. మీరు వారిని గుర్తిస్తే, మీరు వారిని సులభంగా దూరం పెట్టగలుగుతారు. అదే ఇప్పుడు మీకు జరగబోతుంది. మీ అదృష్టం ఈ సమయంలో క్రమంగా పెరుగుతుంది. కాని అది ఒక్కసారిగా కాకుండా, కొద్దికొద్దిగా పెరుగుతుంది. మొదట చిన్న చిన్న విజయాలు వస్తాయి. తర్వాత పెద్ద విజయాలు మీ దిశగా వస్తాయి. మీరు ఓర్పుతో ఉండాలి. మీరు ఈ సమయంలో చేసే ప్రతి పని విజయవంతం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాని మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. మీరు అహంకారం చూపకండి. మీరు ఎంత ఎదిగినా వినయంగా ఉండాలి. అదే మీ విజయాన్ని నిలబెడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మరింత బలపడుతుంది. మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు. మీరు ఇంతవరకు అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించే అవకాశముంటుంది. మీరు డబ్బును సరిగా ఉపయోగిస్తే, మీరు భవిష్యత్తులో చాలా స్థిరంగా ఉండగలుగుతారు. మీరు ఈ సమయంలో ఒక పెద్ద ఆలోచన చేయవచ్చు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే ఆలోచన. మీరు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించాలి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు ఈ సమయంలో ఒక చిన్న పరీక్షను కూడా ఎదుర్కొంటారు. అది మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితి. మీరు ఆ సమయంలో కోపపడకుండా, ప్రశాంతంగా ఉంటే మీరు ఆ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. మీరు ఈ సమయంలో మీ మాటలను నియంత్రించాలి. మీరు అనవసరంగా మాట్లాడితే, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు మౌనంగా ఉండటం చాలా మంచిది. మీరు ఈ సమయంలో ఒక విషయం గమనించాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. కొందరు మీకు దగ్గరవుతారు, కొందరు దూరమవుతారు. ఇది సహజం. మీరు దీనిని అంగీకరించాలి. మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలను జాగ్రత్తగా గమనించాలి. మీరు విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఈ సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం చేయాలి. ప్రతి శనివారం సాయంత్రం ఒక నూనె దీపం వెలిగించి శనిదేవుడిని ప్రార్థించండి. ఓం శనేశ్వరాయ నమః మంత్రాన్ని జపించండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఇంతవరకు పడిన కష్టం వృథా కాలేదు. అది మీకు ఒక పాఠం నేర్పింది. ఇప్పుడు ఆ పాఠం మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు ఈ సమయంలో ఒక పెద్ద మార్పును అనుభవిస్తారు. అది మీ ఆలోచనలో మార్పు కావచ్చు, మీ జీవనశైలిలో మార్పు కావచ్చు. మీరు మరింత పరిపక్వంగా మారతారు. మీరు ఈ సమయంలో ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. ఇది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. మీరు ఈ సమయంలో మీలోని నమ్మకాన్ని పెంచుకోవాలి. మీరు మీమీద నమ్మకముంచితే, మీరు ఏదైనా సాధించగలుగుతారు. మీరు ఈ సమయంలో ఒక మంచి అవకాశం అందుకుంటారు. అది మీ జీవితాన్ని మార్చగలిగే అవకాశం. మీరు దాన్ని వదులుకోకండి. మీరు ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డారో, అంత గొప్ప ఫలితం మీకు రావడం ఖాయం. మీరు ఓపికగా ఉండాలి. మీరు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పును చూస్తారు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనే ఉత్సాహం కలుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.